సో, ఈరోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఏదైతే ఉందో దాని గురించి చూద్దాము. సో, చాలామంది అడుగుతారనమాట. మీ వాళ్ళు ఇలా మెడలో ఈ సంచి ఎందుకు వేసుకుంటారు? ఇందులో ఏముంటుంది? అండ్ మీరందరూ హరే కృష్ణ అని ఎందుకు అంటారు? ఏదో జపం చేస్తూ ఉంటారు గదా! సో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేసి అడుగుతూ ఉంటారు. సో, అటువంటి ప్రశ్నలకి ఈరోజు మనం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. సో, మేము ఇస్కాన్‌లో హరే కృష్ణ మహామంత్రం జపం అనేది చేస్తాము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. సో, కలియుగంలో 2 విషయాలు చాలా బలమైనవండి. ఒకటి సత్సంగము మరియు రెండోది నామజపం అన్నమాట. మరియు శ్రీ చైతన్య మహాప్రభు ఎవరైతే భగవంతుని అవతారము భక్తుడిలాగా వచ్చారో ఈ కలియుగంలో ఆయన మనకి చెప్పారన్నమాట. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. ఈ కలికాలంలో హరినామము 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 అంటే హరినామం తప్ప వేరే గతి అనేది లేదు అనేసి నొక్కి నొక్కి 3 సార్లు చెప్తారనమాట. నాస్తేవ 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 గతిరన్యథ. సో, భగవంతుడే భక్తుడి రూపంలో వచ్చి ఈ నామజపం చేయమంటున్నారు అని అంటున్నారు. సో, ఒకవేళ భగవంతుడి దగ్గర దీనికంటే ఉత్తమమైనది ఏదైనా ఉంటే అది ఇచ్చేవాళ్ళు కదా! సో, ఇది ఇచ్చారంటే ఇది అన్నిటికంటే ఉత్తమమైనది. సో, భగవంతుని నామంలో చాలా శక్తి అనేది ఉంటుంది. మనకి శాస్త్రాలు చెప్తాయన్నమాట. ఆహ్, మనకి శాస్త్రాల్లో నామానికి మరియు నామికి భేదం లేదని చెప్తారనమాట. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినో అంటారు. అంటే ఇది నామము కేవలం నామమని అనుకోవద్దండి. ఇది భగవంతుని స్వరూపం అన్నమాట. మరియు ఇది ఎట్లాంటిది? నామ చింతామణి కృష్ణ. సో, చింతామణి అంటే మన కోరికల్ని తీర్చేది. మరియు చైతన్య రస విగ్రహ. సో, భగవంతుని రసం అంటే రసరాజు అయిన శ్రీకృష్ణుడి స్వరూపం అన్నమాట. మరియు ఇది ఎట్లాంటిది? పూర్ణ శుద్ధో నిత్యముక్తో. చాలా పవిత్రమైనది, మనకి శుద్ధీకరణను ఇస్తుంది మరియు మనకి ముక్తిని ప్రదానం అనేది చేసుకుంటుంది. సో, మనకి భగవంతుడు తోడుగా లేరా అనేసి మనకి సందేహం రావచ్చు. ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప భక్తుల కోసమే భగవంతుడు వస్తారేమో, నా కోసం ఎందుకు వస్తారు? నాతో ఎందుకు ఉంటారు? అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ మనం నామజపం చేస్తున్నాం అనుకోండి, భగవంతుడితో మనము సాంగత్యం చేస్తున్నట్టే. సో, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది మినిమమ్ 108 సార్లు ఒకవేళ మనం చేయగలిగామనుకోండి రోజులో, సో, మెల్లమెల్లగా దీనిపైన రుచి అనేది మనకు తెలుస్తుంది. అండ్ దీని శక్తి యొక్క అనుభూతి అని కూడా తెలుస్తుంది. సో, మేము ఇస్కాన్‌లో నియమ ప్రకారము 16 మాలల జపం అనేది చేస్తాము. సో, అంటే 1728 సార్లు ఈ హరే కృష్ణ మహామంత్ర జపం అనేది చేస్తామన్నమాట. సో, భగవంతుడు స్వయంగా వచ్చేసి దీన్ని ప్రచారం అనేది చేశారు. రైట్? సో, అందుకనే ఇది చాలా చాలా పవర్‌ఫుల్ అండి. సో, మనకి దీన్ని మంత్ర మెడిటేషన్ అని కూడా అంటారనమాట. సో, కలియుగంలో మనం కళ్ళు మూసుకొని ఏదన్నా జ్యోతి పైన ధ్యానం చేయడం గానీ, ఏదో ఒక విషయం పైన ధ్యానం చేయడం గానీ చాలా కష్టమనమాట. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే ఈ మహామంత్రం యొక్క మెడిటేషన్ మనల్ని చేయంటారు. మనః త్రాయతే ఇతి మంత్రః అంటారు. అంటే మనస్సుని ఉద్ధరించేది మంత్రం అన్నమాట. సో, మన మనస్సు వల్లనే మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారండి, మీకు మనసుకు నచ్చింది చేయండి, మనసుకు నచ్చింది చేయండి అని అంటారు. కానీ యాక్చువల్‌గా మనసుకు నచ్చింది చేయడం వల్ల మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో అనేది చేసిన తర్వాతే తెలుస్తుంది. అండ్ మనందరికీ అనుభవం ఉంది. కొన్నిసార్లు మనసు చెప్పింది చేయడం వల్ల చాలా దుష్పరిణామాలు గూడా వచ్చాయి. సో, ముందు మనస్సుని సరైన దారిలో పెట్టాలి. అండ్ మనస్సుని సరైన దారిలో పెట్టాలంటే మనకి మనస్సుని కంట్రోల్ చేయడం అనేది రావాలి. సో, అది కంట్రోల్ అయితేనే మన ఇంద్రియాలనేది కంట్రోల్ అయితాయి. సో, అలా చేయడానికి మనకి ఈ మహామంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఎవరైతే స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ, డిప్రెషన్‌లో ఉంటారో, ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్‌తో వస్తారో, వాళ్ళకి కూడా మేము చెప్తామన్నమాట. మీకిప్పుడు మనస్సు అనేది కంట్రోల్‌లో లేదు కాబట్టి ఇటువంటి ఆలోచనలొస్తున్నాయి. కాబట్టి మీరు జపం చేయండి. దీని మహిమేంటో తెలుసుకోండి. మరియు ఈ శక్తిని అనుభూతి చెంది మీ జీవితాన్ని మార్చుకోండి అని మేము చెప్తూ ఉంటామన్నమాట. సో, మనం అందరము మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనస్సు కంట్రోల్‌లో లేదో, అది పిచ్చి పిచ్చిగా ఎలాంటి ఆలోచనలు ఇస్తుందంటే, మనల్ని మనం కాపాడుకోవద్దు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం చచ్చిపోతేనే బెటర్ అని అనిపిస్తుందనమాట. సో, ఈ సూసైడల్ టెండెన్సీస్ మనకి రావడానికి రీజన్ ఏంటంటే, మనస్సు అనే సాఫ్ట్‌వేర్ అనేది కరప్ట్ అయిపోయిందనమాట. సో, దాన్ని సరిగ్గా చేయాలి అనంటే మనకి మంత్ర అనేది ఉండాలి. అండ్ ఇది మహామంత్రం అని అంటామనమాట. సో, చాలా భగవంతుని శక్తులు, పుణ్యతీర్థాలకు వెళ్ళిన ప్రతిఫలాలు, శాస్త్రాలు చదివితే వచ్చే జ్ఞానము, ఇవన్నీ కూడా మనకి జపం చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం ఎంత శ్రద్ధగా జపం చేస్తే అంత భగవంతుని శక్తి, భగవంతుని కృప అనేది మనం అనుభూతి అనేది చెందవచ్చనమాట. సో, కొందరు అడుగుతారు, మరి నేను చేయొచ్చా? నాకు అర్హత ఉందా? నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని, ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్ అని అనుకుంటారు. లేదా నాకు ఈ అలవాట్లున్నాయి, ఆ అలవాట్లున్నాయి అని అనుకోవచ్చు.
ఎవరైనా జపం చేయొచ్చండి. భగవంతుడు మనందరికీ శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి అందరికీ ఈ మంత్రాన్ని ఇచ్చారనమాట. సో, మనం ఏ కోవకి చెందిన వాళ్ళైనా, ఎటువంటి వాళ్ళైనా మనము నామజపం చేయడానికి అర్హులమే. సో, ఈ నామజపం మనం చేసి, దీని ప్రాధాన్యత తెలుసుకొని, దీని లాభాన్ని మనం తీసుకొని మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. సో, మనకి ఎటువంటి అలవాట్లున్నా సరే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనం చాలా శ్రద్ధగా చేయాలి ఫస్ట్ నుంచే అంటే అది కుదరని పని. సో, మనం ఎలా ఉన్నామో, ఎక్కడున్నామో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అలా మెల్లిమెల్లిగా మనలో శుద్ధీకరణ అనేది, ప్రామాణికత అనేది పెరుగుతుంది. కాబట్టి మనమందరము జపం చేయొచ్చు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా జపం చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ దీనికి పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదు. సో, భగవంతుడు మన పైన కృప చూపించి ఈ చాలా చిన్న మొత్తంలోనే మనము పెద్ద మొత్తంలో లాభం తీసుకునే అవకాశం మనకిచ్చారనమాట. అండ్ ఈ జపం మీరు ఎక్కడున్నా చేయొచ్చు. మీరు ట్రావెలింగ్‌లో ఉన్నా చేయొచ్చు. మీరు ఇంట్లో ఉన్నా చేయొచ్చు. ఏ గదిలో అయినా చేయొచ్చు. సో, భగవంతుడు ముందే కూర్చోవాలి, పర్టిక్యులర్‌గా స్నానమే చేయాలన్నది ఏం లేదు. మీరు చక్కగా స్నానం చేసి శ్రద్ధగా మంచి పోస్చర్‌లో ఉంటే ఇంకా బాగా చేయగలరు. కానీ అది కుదరకపోయినా ఎలాగో అలా మొదలనేది పెట్టవచ్చు. మనమందరము జీవితంలో చాలా తెలుసో తెలియక తప్పులు చేశాము. అలా జీవితంలో చాలా విషయాల్లో ఈరోజు ఇరుక్కొని ఉన్నాము. సో, సడెన్‌గా ఇవన్నిటిని మానేసి మీరు మంచివాళ్ళైతేనే తర్వాతనే మీరు నామజపం చేయాలి అనంటే అది ఎవరికీ సాధ్యం కాదు. అందుకని భగవంతుడు ఏమంటారంటే, నేను మీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాను. అందుకనే మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా సరే ముందు నామజపం స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటాయనేసి మనకి హామీ అనేది ఇస్తుంది. ఇది శాస్త్రాల్లో కూడా చెప్పిందనమాట. కలి సంతారణ ఉపనిషత్తులో బ్రహ్మదేవుడిని నారదముని అడుగుతారు. కలియుగంలో జీవులకి ఉద్ధారం జరగాలంటే ఏది మంచి మార్గం అన్నప్పుడు తను చెప్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. సో, బ్రహ్మదేవుడు ఏమంటున్నారు, నేను అన్ని వేదాల్ని చదివి బెస్ట్ సొల్యూషన్ ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఈ 32 అక్షరాలు 16 పదాలు ఉండే ఈ మహామంత్రం ఏదైతే ఉందో ఇది జపం చేశారనుకోండి, దెన్ కలి కల్మష నాశనం. ఈ కలియుగం యొక్క కల్మషం వల్ల మన హృదయంలో ఎలాంటి దుష్పరిణామాలు వచ్చే పనులు చేయమనేసి మనకి ఏదైతే బలం వస్తుందో, రైట్, ఏదైతే మనల్ని ఫోర్స్ చేస్తున్నాయో చాలా విషయాలు, వాటన్నిటి నుంచి మనము ముక్తిని పొందే అవకాశం ఉంటుంది. అందరూ మంచివాళ్లే అండి. కానీ వాళ్ళ లోపల ఏదో ఆలోచనలు రావడం వల్ల, పరిస్థితుల వల్ల వాళ్ళు చెడుగా మారుతూ ఉంటారు. సో, మనిషిలో నుంచి ఆ చెడుని తీసి మంచిని పెంపొందించాలంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా అద్భుతమైన ఆయుధం అండి. సో, మీరందరూ జపం చేయాలని అండ్ మీరు జపం గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ మీరు చాలా విషయాలు వీటి గురించి తెలుసుకొని చాలా చక్కగా జపం చేసి మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. హరే కృష్ణ.